మనము పొందుకున్న దాన్ని ఎదుటివారికి చెప్పాలి. కనిన వినిన సంగతులనే సాక్ష్యం ఇచ్చేదా అంటాం కదా. మనం కన్నా ఎన్నాయి ఉన్నవే లేని కలపాల్సిన అవసరత లేదు. ఇదిగో నేను పొందుకున్నా, ఇదిగో నేను ఈ ప్రభువుని చూసా, ఇదిగో ప్రభువుని బట్టి శక్తిని పొందుకున్నా, ప్రభువుని బట్టి నేను ఈ మేలు పొందుకున్నా, ప్రభువుని బట్టి నేను ఈ శాంతిని పొందుకున్నా, ప్రభువుని బట్టి ఈ యొక్క ఆత్మ సంబంధమైన లాభాన్ని పొందుకున్నా, ఇదిగో ప్రభువుని బట్టి నేను ఏదైతే పొందుకున్నానో అది మీకు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రభు. మీరు బాధపడవద్దు, రండి, కమాడ్సి, ఒకసారి రండి, వచ్చి చూడండి అని చెప్పే వారంగా మనం ఉన్నాం. విశ్వాసం అంటే తెలుసు కదా, కనిపించిన దాన్ని ఉన్నట్టుగా నమ్మడమే విశ్వాసం. కనిపించిన దాన్ని, ఉదాహరణకు మనకు ఆత్మ ఉన్నది కనిపించదు కానీ నమ్ముతున్నామా లేదా కదా. గాలి ఉన్నది కనిపించదు, మనం నమ్ముతున్నామా లేదా. మెదడు ఉన్నది మనం మరి కనిపించదు, నమ్ముతున్నామా లేదా. ఖచ్చితంగా మనము నమ్ముతూ ఉన్నాం. అంటే ఇంకా మన కంటి ముందు లేనిది కూడా అది ఉన్నదని చెప్పినప్పుడు నమ్మడమే నిజమైన విశ్వాసం. ఇది చేస్తే దేవుడు నాకు మళ్ళా చేస్తాడు అనే నమ్మకమే నిజమైన విశ్వాసం. అంటే నమ్మకం ఉండాలంటే ఆయన ఎంత గొప్పవాడో తెలుసుకో. ఈ ఫలానా మనిషి అయితే గ్యారెంటీ చేస్తాడు, వాడైతే చేయలేడు. రెండు రకాల మనుషులు చూస్తాం మనం కదా. అంటే ఈ మన దేవుడు చేయగలడు, ఆయన గొప్పవాడు, ఆయనకి ఆ శక్తి ఉన్నది, ఆ సామర్థ్యత ఉన్నది కాబట్టి మనం పొందుకుంటాం అని కనిపించని దాన్ని నమ్మటమే విశ్వాసం. కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ కూడా పరిగెత్తుకుని రోగులు తీసుకుని వస్తున్నారంటే అర్థం ఏంటంటే వాళ్ళకి ముందుగానే ఒక నమ్మకం, నేను ఇప్పుడు కుంటివాడిగా తీసుకెళ్తున్నాను ప్రభు దగ్గరికి, మళ్ళీ తర్వాత నడిపించుకుంటూ తీసుకుని వస్తాను. దేవుడి స్తోత్రం కలుగునుగా. ఒక మూగవాడిగా ప్రభు దగ్గరికి తీసుకెళ్తున్నాను, తర్వాత మేము ఇద్దరం మాట్లాడుకుని మళ్ళీ వస్తాము, మాట్లాడుకుంటూ వస్తాము, మూగదానం తీసేస్తాడు దేవుడు అని ఒక నమ్మకము. అలా ప్రతి ఒక్క విషయంలోనూ వాళ్ళు ఏ రోగులై ఉన్నారో వాళ్ళు మళ్ళా వచ్చేటప్పుడు మేము చాలా ఆరోగ్యకరంగా స్వస్థతకరంగా తిరిగి వస్తామని వారు నమ్మి ఏం చేశారంట చెప్పండి, అక్కడికి మంచాల మీద ఉన్న వారిని తీసుకెళ్ళి. మనం చెప్పగలుగుతున్నామా దేవుడు ఎంత గొప్పవాడో మనం చెప్పలేకపోతున్నాం. మనం అనారోగ్యంలో ఉన్న వారికి పరిస్థితులు చెప్పలేకపోతున్నాం, పరిచయం చేయలేకపోతున్నాం. వారు పరిగెత్తుకుని ఏం చేశారంట, తీసుకుని వస్తున్నారు. విని చోటకు రోగులను మంచముల మీద మోసుకొని వచ్చుటకు మొదలుపెట్టింది. ఆయనను పుట్టిన వారందరూ స్వస్థత నొందిరి. పుట్టిన వారందరూ స్వస్థత